వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని గంటల్లో కేటీఆర్ అరెస్ట్, 7 ఏళ్ల శిక్ష పడే అవకాశం. చిన్నదొరది మేకపోతు గాంభీర్యమేనా? గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం కేవలం ప్రచారం కాదని నిరూపించబోతుంది తెలంగాణ సర్కార్. సంచలన నిర్ణయం తీసుకుని కేటీఆర్ అరెస్ట్ విషయంలో అడుగు ముందుకు వేయబోతున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ అరెస్ట్ ఉంటుందని వార్తలు వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదు కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అధ్యక్షతన ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో కేటీఆర్ భారీ అవినీతికి పాల్పడినట్టు కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కార్ రేస్ వ్యవహారంలో కేసీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ కింద కేసులు ఫైల్ చేసినట్లు అధికారులు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 13(1)(a), 13(2), 409, 120 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఇక 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. మొత్తం 200 కోట్లు ఖర్చు చేశారు. ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్ కో 150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 30 కోట్లు ఖర్చు చేశాయి. హెచ్ఎండిఏ 20 కోట్లు ఖర్చు చేసింది. సీజన్ 9 విజయవంతం కావడంతో సీజన్ 10 నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్ FEOతో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్లో అగ్రిమెంట్ కుదుర్చుకోగా అగ్రిమెంట్ కు ముందే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే 55 కోట్లను హెచ్ఎండిఏ చెల్లించడం వివాదాస్పదమైంది. ఈ కార్ రేసింగ్ నిధుల దుర్వినియోగంపై ఏసీబీకి తెలంగాణ సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ కోరుతూ లేఖ పంపారు. ఈ వ్యవహారంలో పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లు తెరపైకి రాగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతి కోరారు. గవర్నర్ అందుకు అనుమతి ఇవ్వడంతో తాజాగా ఏసీబీకి రాసిన లేఖలో గవర్నర్ ఇచ్చిన అనుమతిని జత చేసి పంపారు. ఈ లేఖ ఆధారంగానే కేసు నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ అరెస్ట్ కూడా సిద్ధపడింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకంగా 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన విషయం తెలిసిందే. నాడు ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అనుమతి లేకుండా 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించారని ప్రధాన ఆరోపణ. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కోరగా నెల రోజుల తర్వాత అనుమతి లభించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ మేరకు ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు నాటి పురపాలక శాఖ ముఖ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. కేటీఆర్ ను A1 గా, అరవింద్ కుమార్ ను A2 గా, హెచ్ఎండి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా పేర్కొన్నారు. మొత్తం 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాను మాత్రం ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని కేటీఆర్ అంటున్నారు. ఆరోపణలన్నీ నిజమని బహిరంగంగా ఒప్పుకుంటున్న కేటీఆర్ అందులో దాచిపెట్టేదేది లేదని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు ఈ కార్ రేసింగ్ ని నిర్వహించామని కేటీఆర్ చెప్తున్నారు. తన అరెస్ట్ వార్తలపై కేటీఆర్ ఈ రోజు ఉదయం ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన్ను ఏదో ఒక కేసులో రేవంత్ రెడ్డి ఇరికించి అరెస్ట్ చేస్తాడని ఎప్పుడో తెలుసని, రైతులు గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానని, రేవంత్ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎవరిని ఆ కుట్ర, ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూముల్ని కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి బెదిరించి ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర? మర్లపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తోంది? నన్ను ఏదో ఒక కేసులో నువ్విరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేసి గర్వంగా జైలుకు పోతాను. నీ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. చేసుకో అరెస్ట్ రేవంత్ రెడ్డి. చూద్దువు గాని నిజానికి ఉన్న దమ్మేంటో. జై తెలంగాణ అంటూ పోస్ట్ చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఈడీ ఏసీబీ ఆఫీస్ కేంద్రంగా డైరెక్టర్ నేతృత్వంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్
సిఐయు ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి అరెస్టుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. నిజానికి బయట దేశపు సంస్థ కంపెనీకి పెద్ద మొత్తంలో డబ్బులు పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. ట్యాక్స్ చెల్లించి పంపినా అందులో జరగాల్సిన ప్రాసెస్ చాలా ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోలేదు. ఈ విషయంలో అసలు ఏం జరిగిందని బయటకు తేవాలనుకుంటుంది ప్రభుత్వం. ఇక విచారణ టైంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుందని, హై ప్రొఫైల్ కేసు కావడంతో వివరాలు రహస్యంగా ఉంచుతున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ సహా మిగతా వాళ్లను హెడ్ క్వార్టర్స్ లోనే ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసిన ఏసీబీ దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేస్తున్నట్టు, అరెస్టు నేపథ్యంలో అల్లర్లు జరగవచ్చని, శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కూడా అప్రమత్తం చేశారని సమాచారం.